మామిడాల, కాజీరామారం, అలాగే అంతయ్యగూడెం, కొరువేనుగూడెం, తిప్పర్తి మార్కెట్లో లారీలు కూడా లోడ్లు నింపి దాదాపు జిల్లా వ్యాప్తంగా, నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఐకేపీ సెంటర్ల ద్వారా, ఐకేపీ సెంటర్లతో పాటు పిఎస్సిఎస్ కోఆపరేటివ్ బ్యాంక్ ద్వారా ముమ్మరంగా ధాన్య సేకరణ నల్గొండ జిల్లాలోనే తెలంగాణలో బాగా వేగంగా నడిచే జిల్లా. గతంలో కూడా పోయినసారి కూడా ధాన్యంలో నిజామాబాద్ తర్వాత ఎక్కువ ధాన్యం పండిన జిల్లా మన నల్గొండ జిల్లా. ఈసారి ఒకటే చెప్తున్నాం రైతులకు, మీకు 72 గంటల్లో సన్నాలు వేసిన వారికి అయితే బోనస్తో కలిపి, సన్నాలు లేని వారికైనా 72 గంటలు మ్యాక్సిమం లోపల ఎవరికైనా అకౌంట్లో పైసలు పడకపోతే నాకు ఫోన్ చేయండి, మీకు 1 గంట లోపలనే మీ అకౌంట్లో డబ్బులు పడే విధంగా మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నా. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన జిల్లాకి చెందిన సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సీఎం గారు నిన్న క్యాబినెట్లో మాట్లాడుకున్నాం. ఏది ఏమైనా సరే రైతులు ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా 25,000 కోట్ల రూపాయలు కూడా అరేంజ్మెంట్ చేసుకున్నాం. ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకొని 72 గంటలు మ్యాక్సిమం 48 గంటల్లో అకౌంట్లో పడతాయి. ఆ విధమైన ఏర్పాటు చేసుకోవడమే కాదు, రైతులను ప్రోత్సహించాలి. పేదోళ్ళకు సన్న బియ్యం ఇస్తున్నాం కాబట్టి సన్నాలు వేయాలని కోరుతున్నాం. కానీ మా ఏరియాలో ఇంకా తక్కువ వస్తున్నాం. మన దగ్గర నిజామాబాద్ లాంటి జిల్లాలో 70% సన్న ఓట్లు వేస్తున్నాం. అందుకనే ఇంకా కోరుతున్నాం, వచ్చే దానిలో సన్నాలు వేసుకొని లాభసాటిగా మారాలి. రైతు కళ్ళల్లో సంతోషం చూడడమే మా ఏకైక లక్ష్యం. పేదవాడు ఆనందంగా సంతోషం చూడడమే మా లక్ష్యం. అందుకని 5 లక్షల ఇందిరమ్మ ఇల్లు, సన్న బియ్యం, ధనికులు నాలాంటి వారు ఆఫీసర్లు తినే బియ్యంతో ఇలా ఆయన అన్నం తింటున్నంటే అది ప్రజాప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం, కాంగ్రెస్ ప్రభుత్వం రాబట్టే ఇలా రేషన్ కార్డులు వచ్చినాయి. 7 లక్షల మంది రేషన్ కార్డు ఇస్తాం. ఆ పెద్ద మనిషి 10 ఏళ్ళలో ఒక ఇల్లు కట్టలే, ఒక రేషన్ కార్డు ఇవ్వలే. మేము ఇలా 4 లక్షల ఇల్లు మొదలైనాయి. 7 లక్షల మందికి రేషన్ కార్డు ఇచ్చి సన్న బియ్యం ఇస్తున్నాం. ఇది మా ఘనత. ఇంకా ఇప్పుడు 20 నెలలే నీ చేసినాం. ఇప్పుడే ఇట్లుంటే ఇది ఏమైనా ట్రయల్ మాత్రమే. రాబో కాలంలో నిజమైన ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మీరు చూడబోతున్నారు. తప్పకుండా ప్రతి రంగంలో అభివృద్ధి చేసుకుంటూ నా R&Bతోనే మొన్న ఇప్పటి వరకు 6,600 కోట్లు, నిన్న 10,450 కోట్లు క్యాబినెట్లో రిజల్యూషన్ చేయించాను. వారం రోజుల్లో టెండర్లు పిలిచి జనవరిలో ప్రతి గ్రామంలో డబల్ రోడ్ నుంచి గ్రామం నుంచి మండలం వరకు సింగల్ రోడ్డు, ఆ నుంచి జిల్లాకి డబల్ రోడ్ వేసే విధంగా హైబ్రిడ్ యాన్బిటీ మోడల్లో నేషనల్ హైవే స్టాండర్డ్లో ఇవాళ మామిడాల రోడ్డు చూస్తున్నారు 60 కోట్లతోని. గత ప్రభుత్వానికి ఎందుకు ఈ ఆలోచన రాలి, డబుల్ రోడ్ వేయాలి, యాక్సిడెంట్లు అవుతున్నాయి, బండ్లు పెరిగినాయని ఇలా 1000 కోట్లతో రోడ్లు వేసి తెలంగాణ దేశంలో నెంబర్ 1 కాబోతున్నది. 3 ఏళ్ళ